హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా! ఇదొక లాంగ్ ఫ్రాక్ అండి. ఒక ఫుల్ శారీ తోటి నేను ఏ విధంగా ఈ లాంగ్ ఫ్రాక్‌ని కట్ చేసి స్టిచ్ చేస్తానన్నది ఇప్పుడు మీరు చూసేయండి ఈ వీడియోలో. ఓకేనా? ఇది లైనింగ్ అనమాట. ఇదొచ్చేసి శారీ అండి. ఈ శారీ తోటి నేను పాపకి సారీ ఫ్రాక్ కుట్టాలి. లాంగ్ ఫ్రాక్ కుట్టాలండి. ఓకేనా? పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి లైనింగ్ తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో అవతల వైపున ఉన్నాయండి. చూడండి. ఇవి 4 ఫోల్డింగ్స్ అనమాట. చూడండి ఇప్పుడొచ్చేసి నేను ఫస్ట్ టోటల్ పొడవొచ్చేసి 17 ½ తీసుకుంటున్నానండి. ఈ పాప చాలా హైట్ ఉంటది. చూడండి. పొడవొచ్చేసి 17.5. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా 17.5కి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నానండి. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా స్కేల్‌తో ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అయిపోయిందా? ఇది ఫుల్ షోల్డర్ లెంత్ అండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 16 యాక్చువల్‌గా పెట్టేస్తున్నాను. 16లో సగం వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్‌ని ఈ విధంగా మార్క్ చేసేసాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 8 ఇంచెస్‌ని ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఈ చంక డౌన్ కూడా నేను 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా 8 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నానండి. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా స్కేల్‌తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి చంక వైపున వచ్చేసి 1.5 ఇంచ్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసుకొని స్కేల్‌తో ఈ లైను, ఈ మార్కింగు, ఈ లైన్ టచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇంతవరకు అయిపోయిందా పక్కన పెట్టేస్తామండి. ఇప్పుడొచ్చేసి నడుము కొలత వచ్చేసి ఈ పాపకొచ్చేసి నడుము కొలత 36 ఉందండి. 36 నాలుగో భాగం ఎంతండి? 9. ఇక్కడ నేను 9 ఇంచెస్ మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. చూడండి. ఈ విధంగా 1 ఇంచ్ డాట్ మార్క్ చేసేసాను. ఇక్కడ ఎంతండి? 9 ఇంచెస్ వచ్చింది కదా! ఇదొచ్చేసి హై నెక్ కొలత వచ్చేసి +2 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంతండి? 11 ఇంచెస్. ఇది దేనికి? చెస్ట్ లూజ్‌కనమాట. ఈ విధంగా 11 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇప్పుడు చూడండి రెండిటిని కలుపుతూ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ నడుము కొలత 36 కదండీ! దానికి 2 ఇంచెస్ యాడ్ చేయకూడదు. దానికి నాలుగో భాగం ఉంది గదా! దానికి 2 ఇంచెస్ యాడ్ చేయాలండి. ఇది మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని మళ్ళీ పర్టిక్యులర్‌గా ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఖర్చొచ్చేసి 1.30 పెడుతున్నా. పావు తక్కువ 2 ఇంచులు పెడుతున్నానండి. కొంచెం ఖర్చు ఎక్కువ పడిగారు. ఇక్కడ చూడండి ఇది ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి షోల్డర్ వైపున వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది టోటల్ ఎంతండి? 10 ఇంచెస్. ఇందులో సగం ఎంత? 5 ఇంచెస్ కదా! 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసేసుకొని బ్యాక్ సైడ్ డాట్ కోసమండి. ఈ విధంగా 5 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా ఒక పాయింట్ చెప్పుకున్నానండి. ఈ ఈ చంక మార్కింగ్ ఉంది గదా! దానికి దాటి పైకి రాకూడదండి. బ్యాక్ సైడ్ వేసే మన ఈ డాట్ ఉంది గదా! ఈ డాటు దాన్ని దాటి పైకి రాకూడదనమాట. బ్యాక్ వైపు వేసే డాట్ చూడండి. దానికి ఈ మార్కింగ్‌కి 1 ఇంచ్ కిందకే ఉండాలనమాట. ఒకటే చెప్తున్నానండి. ఇక్కడ చూడండి ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ డాట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ అండి. బ్యాక్ నెక్‌ని బట్టి నేను డాట్ ఏసుకుంటానండి. బ్యాక్ వచ్చేసి వీళ్ళకి 9 ఇంచెస్ ఉంది కాబట్టి ఈ విధంగా ఇదెంత వచ్చిందో చూస్తా. 7 ఇంచెస్ అండి. బ్యాక్ వచ్చేసి 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నా. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఈ విధంగా అటువైపున 1/2 ఇంచ్, ఇటువైపున 1/2 ఇంచ్ ఉంది. మెయిన్ ఇక్కడ క్రాస్ తీయడం ఉంది. ఇక్కడ ఈ విధంగా సైడ్ వచ్చేసి 1 ఇంచ్ అండి. 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసేసి ఇక్కడికి గదా డాట్ పట్టేస్తాము. ఇక్కడ నుంచి సైడ్‌కి క్రాస్ తీయాలండి. ఈ క్రాస్ తీయకపోతే ఏమవుద్దంటే ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ కుట్టు కిందకి జారినట్టు ఉంటదండి. ఇప్పుడు లుక్ పర్ఫెక్ట్‌గా ఉండదు. అందుకని అది ఖచ్చితంగా తీయాలనమాట. ఇక్కడ చూడండి. నెక్ నెక్ వచ్చేసి 3 ½ పెట్టుకుంటున్నానండి. చూడండి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ చేశాం గదా! అక్కడి నుంచి నెక్ వరకు ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనండి. ఇప్పుడొచ్చేసి రన్నర్‌తో మార్క్ చేసుకుంటానండి. ఈ డాట్స్ అన్నీ మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు నాకు ఈజీ ఉంటదనమాట.
ఇది ఫ్రంట్ డాట్, ఇది బ్యాక్ సైడ్ డాట్ అండి. ఇది సైడ్ కుట్ అండి, ఇందులో ఏ మార్పు ఉండదు. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ కలిపేసి నేను కట్ చేసేసాను అనమాట. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ కస్టమర్కి వచ్చేసి షోల్డర్ వచ్చేసి 16 ఉన్నది, అందులో సగం వచ్చేసి నేను 8 ఇంచెస్ పెట్టానండి. సేమ్ ఈ చంక డౌన్ కూడా 8 ఇంచెస్ పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసి రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇప్పుడు వచ్చేసి నేను నడుము కొలత ప్రకారమే వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి నడుము వచ్చేసి 36 అనమాట. 36 4వ భాగం ఎంత అండి? 9. ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. ఈ డాట్ పట్టాలి కదా, దానికి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ నడుము దగ్గర మార్కింగ్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి నడుము కొలత ఎంత ఉంది? 4వ భాగము 9 ఇంచులు, దానికి 2 కలిపితే ఎంత? 11. సేమ్ ఆ 11 ఇంచులు తీసుకొచ్చి చెస్ట్ లూజ్కి మార్క్ చేసేసుకున్నాను. ఇన్ కేసు వీళ్ళకి ఇంకా చెస్ట్ ఎక్కువ ఉందంటే ఒక 1/4 ఇంచు కూడా మార్క్ చేసుకోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదండి. ఫిట్టింగ్లో ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా అని మీరు ఆలోచించవలసిన పనే లేదనమాట. నేను 2 ఇంచెస్ యాడ్ చేసేసుకున్నాను. 11 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ ఖర్చు అనమాట అది. ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్ అండి. బ్యాక్ సైడ్ డాట్ ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే ఈ చంక మార్కింగ్ ఉంది దానికంటే దాటి పైకి పోకూడదండి. దానికంటే 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ కిందకే ఉండాలి. నేను వచ్చేసి 7 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. అందుకే వీళ్ళకి నెక్కును కూడా బేస్ చేసుకుని ఉంటదండి. నెక్ కంటే కూడా దాటి రాకూడదు అనమాట. వీళ్ళకి కొంచెం డీప్ నెక్ వేస్తున్నారు కాబట్టి 9 ఇంచెస్ అనమాట వీళ్ళ నెక్, బ్యాక్ నెక్. దాన్ని దాటి రాకూడదు. ఈ చంకని దాటకూడదు, బ్యాక్ నెక్ డీప్ ఎంత పెట్టుకుంటాం దాన్ని కూడా దాటి పైకి రాకూడదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ టిప్. బ్యాక్ సైడ్ డాట్ 7 ఇంచెస్, ఫ్రంట్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి నేను 3.5కి మార్క్ చేసేసుకున్నానండి. ఫుల్ షోల్డర్ కాబట్టి మనం షోల్డర్ వైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా డౌన్ చేసుకొని ఈ విధంగా క్రాస్ తీసేసానండి. అంటే ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పీస్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోతు తీయాలి కదండి, మనం ఇక్కడ లోతు తీద్దాం. ఒక 1 ఇంచ్ వరకు లోతు తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఈ విధంగా 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇది హై నెక్ కొలతలు కాబట్టి ఇక్కడ వచ్చేసి 1 ఇంచు లేదా 3/4 ఇంచు ఖచ్చితంగా లోతు తీయాలండి. డీప్ నెక్ కొలతకైతే హాఫ్ ఇంచు తీస్తాము. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకా నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా నేను క్యాన్వాస్ యూస్ చేసి కట్ చేస్తానండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాము. ఇక్కడ చూడండి హ్యాండ్ కటింగ్ కోసం 4 ఫోల్డింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపేసుకొని 12.5 అండి. చూడండి ఈ విధంగా 12.5 ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా ఇటువైపుని కూడా ఒక 12.5 ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకున్నట్టుగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. చూడండి ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ అదే 3.5ని ఇటువైపుని కూడా మార్క్ చేసుకుని అవి తక్కువ 4 పెడుతున్నాను దగ్గర. చూడండి ఇక్కడ నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. 9 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ ఈ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి 2.5 పెడుతున్నానండి. ఇక్కడ నుంచి 2.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి లైన్లోకి ఈ విధంగా కలిపేసి ఇక్కడ నుంచి కిందకు వచ్చే కొద్దీ కొంచెం 1/4 ఇంచ్ కంటే తక్కువ అండి. ఓకేనా, 1/4 ఇంచ్ కంటే తక్కువ ఈ విధంగా కలిపేసేయాలి. ప్లస్ ఖర్చు అండి. ఖర్చు కూడా ఆ విధంగా మార్క్ చేసేసుకొని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకోవడం అండి. ఓకేనా,
ఓకేనండి. మార్క్ చేసినట్టుగా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి కటింగ్ అయిపోయిందనమాట. వీటికి ఫ్రంట్‌లో దిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఘాటు పెట్టాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్‌కి ఆ విధంగా మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి ఎంత ఉందండి 8 ½ సగం ఎంతండి 4 అండి. ఆ విధంగా మార్క్ చేసుకొని, ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోతు తీస్తున్నానండి. ఈ మార్కింగ్‌లో కలిపేసాము. ఇక్కడి నుంచి 1 ఇంచ్‌లోకి ఆ విధంగా కలపాలండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. చూడండి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది బ్యాక్, ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి. అంతేనండి. ఇప్పుడు బాటమ్ లైనింగ్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 4 లేయర్స్ అనమాట. ఫోల్డ్ చేస్తున్నాను. ఇటువైపున 6.5 ఇంచులు, అటువైపున ఆపోజిట్ 6.5 ఇంచులు మార్క్ చేసుకొని, ఈ రెండింటిని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని అదన్నీ కట్ చేశానండి. ఇప్పుడు చూడండి, వీటిలో వచ్చేసి 4 చిన్న ముక్కలు, 2 పెద్ద ముక్కలు వస్తాయనండి. వాటన్నిటిని అంటే ఇది 6 ముక్కల పావడం మెథడ్ అనమాట. చాలా పర్ఫెక్ట్గా ఎవరికైనా సరిపోద్దండి. ఒక 2 మీటర్ల క్లాత్ తోటి ఎవరికైనా సెట్ అయ్యే విధంగానే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేనండి, చూసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకొని వీటన్నిటిని జాయిన్ చేసేసేయడమేనండి. ఇది వచ్చేసి శారీ కదా, 2 వైపులా ఇంత పెద్ద బార్డర్ వచ్చిందండి. అందులో ఈ పాప చాలా హైట్ ఉంటుందన్నమాట. నేను వచ్చేసి పై వైపున వచ్చేసి సగం బార్డర్ కట్ చేశానండి. కట్ చేసేసి కింద వైపున జాయిన్ చేసేసి ఫాల్ కుట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటికీ ఒరిజినల్కి లైనింగ్కి గమ్ పెట్టేసి అంటించేసానండి. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఇది 1 ఇంచ్ వెడల్పుతోటి లైనింగ్ క్లాతే తీసుకున్నానండి, బ్లాక్ కలర్. ఆ విధంగా ఫోల్డ్ చేసి పై వైపున పెట్టేసి ఒక పాదం గ్యాప్తో ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చానండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. అంతేనండి, చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. పైపింగ్ వేయడంలో సింపుల్ మెథడ్ ఏమైనా ఉంటే ఇదేనండి. ఈ విధంగా ఒక కుట్టేసిన తర్వాత చివరికి వచ్చేసిన తర్వాత కట్ చేసేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టేసేస్తామండి. ఇంకా హ్యాండ్కి వచ్చేసి లోపల వైపున క్లాత్కి హెమ్మింగ్ చేయాల్సిన పని ఏమి లేకుండా ఇప్పుడు చూడండి కట్ చేసేసానా. ఇప్పుడు ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టేసేసానండి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఈ విధంగా కుట్టి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు అంతేనండి, ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్కి నెక్లు కుట్టేద్దామండి. బాడీ పార్ట్లకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కుడుతున్నానండి. ఇప్పుడు ఎంతండి, ఫ్రంట్ 6.5 ఇంచులకు ఆ విధంగా మార్క్ చేసేసుకొని మిడిల్కి ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఒక కుట్టేసేసేసి దీని పై వైపున పెట్టేసి నెక్ని కుట్టేసుకుంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది. అంటే నెక్ పక్క జరిగిపోదండి, అందుకోసం. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ నెక్ని వచ్చేసి క్యాన్వాస్తో కట్ చేసి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఒక కుట్టాం కదా, ఆ కుట్టు మీద ఈ మార్కింగ్ రావాలన్నమాట. అప్పుడు పక్కకు జరిగిపోదండి. నెక్ ఒక పైపుకి ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కుట్టేసేసామా. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నెక్ని కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. నాకు వచ్చేసి ఈ నెక్ కొంచెం బ్రాడ్ ఎక్కువ అవుతుంది అన్న డౌట్ ఉంది. అందుకనేసి ఈ విధంగా కొంచెం పైకి మార్క్ చేసుకున్నానండి. కింద వైపున కూడాను డీప్ ఎక్కువ అవుతుంది, కొంచెం బ్రాడ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందనిపించింది కాబట్టి. అంతేనండి. ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్క్వేర్ నెక్ని కుట్టేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ని అంతా లోపల ఈ క్లాత్ అంతటిని కట్ చేసి ఘాట్లు పెట్టేసుకోవడం అండి. మూలలో కానీ మిగతా వైపునంతా కూడాను చూడండి, అంతా ఘాట్లు పెట్టాలి. మూలలు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇది లోపలికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టేయడమేనండి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పున్నానండి. ఈ విధంగా క్యాన్వాస్ యూజ్ చేసి ఏ నెక్ షేప్ అయినా కుట్టిన తర్వాత ఏ విధంగా పైపింగ్ వేయాలనేది చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి అలా కుట్టేసేసుకున్నాం కదా, దీని తర్వాత నేను వచ్చేసి పైపింగ్ వేస్తానండి. చూడండి, ఇది కుట్టేసేయడం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్క్వేర్. ఇది పైపింగ్ అండి. ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి కుట్టేసుకొని ఉన్నాను. దాన్ని వచ్చేసి ఈ విధంగా లోపల వైపుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఏ విధంగా కుడుతున్నాను అనేది మీరు గమనించండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. లోపల వైపు కూడా చూపిస్తాను మీకు.
ఫినిషింగ్ లోపల వైపున ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియాలి కదా మీకు, అందుకనండి. ఈ మూలలు మాత్రమే కట్టు పెట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఏ విధంగా కట్టు పెట్టుకోవాలని. అంతేనండి, ఒక కుట్టేనండి దీనికి, మళ్ళీ పాదం గ్యాప్తో ఏం అవసరం లేదు, మళ్ళీ కుట్టాల్సిన పని లేదండి. ఇది పై వైపున చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇది లోపల వైపునండి. ఈ మూలలు వచ్చేసి ఇది క్రాస్ పీస్తోనే కుట్టానండి ఫస్ట్, ఈ థ్రెడ్ పైపింగ్ని. దాన్ని తీసుకొచ్చేసి ఈ స్క్వేర్ నెక్ కూడా ఏ నెక్ షేప్కైనా కుట్టుకోవచ్చు అనమాట. మనం కుట్టుకోవడం వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ని కుట్టి పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా డాట్స్ కుట్టేసుకుంటున్నానండి. ఒకవైపున కుట్టేస్తాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఒక 2 కుట్లు వేయాలండి. నేను ఖచ్చితంగా 2 కుట్లు వేసేస్తాను అనమాట. డాట్స్ అంటే ఇది ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ అండి. బ్యాక్ కూడా సేమ్ 9 ఇంచెస్ అండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి. అక్కడ మిడిల్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకున్నానండి. ఇప్పుడు చూడండి క్యాన్వాస్తో ఈ నెక్ షేప్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి కూడా మిడిల్ మార్కింగ్ ఉండాలి. ఆ మిడిల్ మార్కింగ్ మనం ఆల్రెడీ కుట్టాం కదా, ఆ కుట్టు 2 ఒకదాని మీద ఒకటి రావాలండి. ఆ కుట్టు అది కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. ఈ నెక్ షేప్ కూడా గమనించండి ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో. క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఏ నెక్ షేప్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి, అందులో ఏ డౌటు లేదండి. మూలల దగ్గరకు వచ్చేసరికి కొంచెం సూది దింపి ఆ తర్వాత తిప్పుకోవాలండి. అప్పుడు మనకి క్లాత్ జరిగిపోదు, కుట్టు కూడా జరిగిపోదు అనమాట, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి పై వైపున ఈ విధంగా పాదం గ్యాప్ తోటి మొత్తం కుట్టుకుంటూ వస్తున్నాం కదా. తర్వాత ఈ క్లాత్ అంతటిని కట్ చేసేసేయడమేనండి. చూడండి ఈ క్లాత్ అంతా కట్ చేసేసి ఘాట్లు పెట్టేయడమేనండి. మొత్తం ఈ క్లాత్ అంతా కట్ చేయడం కంప్లీట్ అయిపోయిందా. ఇప్పుడు ఈ మూలలు ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే మూలల దగ్గర ఏంటంటే ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడంతా కూడా క్లాత్ ఎక్సెస్ ఉంటే అదంతా కూడా కట్ చేసేసుకోవాలి మూలల దగ్గర అండి. ఇక్కడ నాకు స్టార్టింగ్లో కొంచెం మూల వైపున కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనేసి దాన్ని కూడా నేను కట్ చేసేసాను. అంతేనండి, మొత్తం ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఈ విధంగా పై వైపుకి తిప్పుకొని మళ్ళీ పైనుంచి ఒక అనకు కుట్టేసేసేయడమేనండి. ఈ అనకు కుట్టేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ వైపుకి ఏ విధంగా నేను థ్రెడ్ పైపింగ్ వేసానో అదే విధంగా బ్యాక్కి కూడా థ్రెడ్ పైపింగ్ వేసేసానండి, కుట్టేస్తాను. కానీ అది నేను చూపించట్లేదు, బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫ్రంట్కి చూపించాను కదా, సేమ్ అదే పద్ధతిలో ఉంటుంది. కాకపోతే అది క్రాస్ క్లాత్ తీసుకొని క్రాస్ పీస్ తీసుకొని ఆ థ్రెడ్ పైపింగ్ కుట్టి పెట్టుకోవాలండి సపరేట్గా పక్కన. నేను హాఫ్ పట్టు క్లాత్ తోటి కుట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు పైనుంచి ఒక అన్న కుట్టేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ మీకు పర్ఫెక్ట్గా షేప్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. చూడండి మూలకు వచ్చేసరికి సూది దింపి ఆ తర్వాత మనం ఈ విధంగా కుట్టుకోవాలండి. సూది దింపకుండా తిప్పుకున్నాం అనుకోండి అప్పుడు క్లాత్ జరిగిపోద్ది అనమాట. అంతేనండి, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సరే కదా, చివరికి వచ్చేసేసరికి రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. దీనికి వచ్చేసి నేను చూడండి థ్రెడ్ పైపింగ్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్లు ఉన్నాయి కదా, 1 ఇంచ్ డాట్, ఆ విధంగా డాట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ పైనుంచి రివర్స్ చేసేసుకుంటే చాలు, పై వైపున వచ్చేసి రబ్ చేయాల్సిన పని లేదండి. రివర్స్ చేసేస్తే ఆ కుట్టు లాక్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా ఇంకో డాట్ వేసేస్తున్నానండి. అంతేనండి, బ్యాక్ సైడ్ కూడా డాట్లు వేసేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసేయడమే. 2 వైపుల చివర్లు వచ్చేసి రబ్ చేయాలండి. ఇప్పుడు ఇది అయిపోయింది, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి షోల్డర్స్ వైపున వచ్చేసి మనం హ్యాండ్ ఉంది కదా, అక్కడ హ్యాండ్ ఎక్కించే ముందు ఏమైనా ఎక్సెస్ ఉందా అని చెక్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ పర్ఫెక్ట్గా కట్ చేసేసాం కదా అని అనుకోకూడదు. మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి హెచ్చుతగ్గులు రావచ్చండి, అది చెక్ చేసుకొని కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి నేను హ్యాండ్ జాయిన్ చేయడం. చూడండి ఒకవైపున 2 కుట్లు కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంకో వైపున చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ చేసుకొని షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎండ్ చేసేసుకుంటానండి. అంతేనండి,
ఒకవైపున హ్యాండ్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేసేయడమేనండి. చెప్పాను కదా, ఇక్కడ ఏమైనా ఎక్సెస్ ఉంటుందా అని చెక్ చేసుకుని కొంచెం ఏదైనా ఎక్సెస్ ఉంటే అది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలండి హ్యాండ్ జాయిన్ చేయడం. ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఎవరికైనా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే చెప్తున్నానండి. నేను బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మెయిన్ వచ్చేసి ఫ్రాక్స్ విషయంలో వచ్చేసి సైడ్ క్రాస్లు అండి. సైడ్ క్రాస్ నడుము దగ్గర తీయకపోతే పర్ఫెక్ట్గా మీకు లుక్ బాగోదనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ ఉంది కదా, 6 ముక్కలు పావడం చెప్పాను, అది వచ్చేసి ఒక పెద్ద ముక్క, అటువైపు ఇటువైపు 2 చిన్న ముక్కల్ని జాయిన్ చేయాలండి. చూడండి, ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక చిన్న ముక్కని జాయిన్ చేస్తానండి పెద్ద ముక్కకి. మళ్ళీ అదే చిన్న ముక్కని తీసుకొచ్చి ఇటువైపుని జాయిన్ చేస్తాను. అంటే ఇదే పద్ధతిలో కుట్టాలండి. అంతేనండి. ఈ విధంగా ఇంకో వైపున కూడా జాయిన్ చేసేసుకుంటూ రావడం. సేమ్ ఇది ఒక పార్ట్ అయిపోయింది కదా, సేమ్ ఇంకొక పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు జాయిన్ చేయాలి. ఇదిగోండి, ఇంకొకటి పెద్ద ముక్కకి 2 చిన్న ముక్కలు జాయిన్ చేయాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని జాయిన్ చేయాలండి. అంటే 2 మీటర్ల క్లాత్ తోటి ఎవరికైనా సెట్ అయ్యే విధంగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. కింద బాటమ్ పార్ట్ వరకు 2 మీటర్ల క్లాత్ తోటి సరిపోద్ది అనమాట. మీరు అంతకంటే ఎక్కువ క్లాత్ ఏం యూజ్ చేయకూడదు. ఒక హెవీ సైజ్ వాళ్ళకి తప్ప మిగతా ఎవరికైనా కూడా 2 మీటర్ల క్లాత్ సరిపోద్ది. ఇంకెవరికి సరిపోదు అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి 2.5 అండి. 2.5 తీసుకుంటే ఏంటంటే సరిపోద్ది వాళ్ళకి పొడవు, అంతే. ఇప్పుడు చూడండి, నేను చెప్పాను కదా, ఈ బార్డర్ని కట్ చేసేసుకొని ఫాల్స్ కూడా కుట్టేసుకున్నాను. పైన మాత్రమే ఈ పింక్ కలర్ క్లాత్ని ఉంచేసుకున్నానండి. నడుము దగ్గర లుక్ చాలా బాగుంటుంది అనేసి 2 చివర్ల వైపున 1 ఇంచ్ 1 ఇంచ్ ఖర్చుకి ఇడ్చిపెట్టి మిగతాది ఎన్ని ఇంచెస్ పొడవు ఉంది ఫోల్డింగ్ మీద అనేది కూల్చుకుంటున్నానండి. ఇక్కడ ఎన్ని ఇంచెస్ క్లాత్ ఉందనేది చూసుకొని, ప్లస్ మనం కుట్టి పెట్టుకున్నాం కదండి బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్, అది కూడా ఎన్ని ఇంచెస్ ఉందనేది చూసేసుకొని ఖర్చు కుదిలి పెట్టేసుకొని, ఇప్పుడు ఈ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఎన్ని ఇంచెస్ ఉండనేది ప్లస్ ఆ బాడీ పార్ట్ క్లాత్ ఉంది కదా, ఈ రెండు డివైడెడ్ బై చేస్తే ఎన్ని ఇంచెస్ అనేది మనకు తెలుస్తుందండి. నాకు 3.5 ఇంచ్ వస్తుందన్నమాట. ఆ 3.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసుకొని 1 ఇంచ్ మళ్ళీ వచ్చేసి చూడండి 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని, 1 ఇంచ్ ఫ్రిల్ కాబట్టి 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటుంది. బాడీ పార్ట్ ఎంత ఉందో అంతే వస్తుందండి. ఏంటి, ఈ కింద బాటమ్ పార్ట్ ఫ్రిల్స్ హెచ్చు తగ్గులు అనేవి రావన్నమాట. ఇది పర్ఫెక్ట్ మెథడ్ అండి. అందుకోసం అందాజుగా మీరు ఫ్రిల్స్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా రాదండి. మాటి మాటికి చూసుకుంటూ కుట్లిప్పుకుంటూ రావాలి. ఒకసారి ఈ పద్ధతి ఫాలో అయ్యారనుకోండి, నేను ఆల్రెడీ మిగతా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పున్నాను చాలా పర్ఫెక్ట్గా. ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఇక్కడంతా ఫ్రిల్స్ పెట్టేసేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ని జాయిన్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా లోపల వైపున పెట్టేసుకొని లైనింగ్ని జాయిన్ చేసేస్తాను. అక్కడక్కడ 1-2 చోట్ల ఫ్రిల్స్ రావచ్చండి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. చూడండి, ఇదిగోండి ఒక చిన్న ఫ్రిల్ పెట్టాను ఇక్కడ. అదేవిధంగా ఇంకో చోట కూడా ఒక చిన్న ఫ్రిల్ పెట్టేస్తే ఇదిగోండి అక్కడక్కడ 1-2 ఫ్రిల్స్ వస్తాయి, అంతేనండి. ఇంకా పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. సరిపోదు అన్న ఇబ్బందే ఉండదన్నమాట. ఈ 2 మీటర్ల క్లాత్ తోటి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అంతేనండి. జాయిన్ చేసాం కదా, దీనికి వచ్చేసి ఇంకా బాడీ పార్ట్ని జాయిన్ చేసేద్దామండి. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్ని వచ్చేసి సైడ్ వచ్చేసి నేను ఒకవైపున సైడ్ వచ్చేసి జాయిన్ చేసేస్తున్నానండి 1 ఇంచ్. ఇదంతా నాకు ఎక్సెస్ ఉందన్నమాట ఈ బాడీ పార్ట్. అంటే పావుతకు 2 ఇంచులు పెట్టుకున్నానండి కదా, అంత ఖర్చు అవసరం లేదు కదండి, అందుకనేసి నేను జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి, దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఖర్చుతో సహా. స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఫ్రిల్స్ ఏమైనా ఫోల్డ్ అయ్యాయా, లోపల లైనింగ్ క్లాత్ ఏమైనా ఫోల్డ్ అయ్యిందా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మళ్ళీ ఒకసారి ఫోల్డ్ అయితే మళ్ళీ కూర్చొని కుట్లిప్పుకుంటూ కూర్చోవాలి, టైం వేస్ట్. అందుకని ముందే కుట్టేటప్పుడే చెక్ చేసుకుంటూ కుట్టుకోండి. ఇది 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి చివరికి. ఆ తర్వాత పైనుంచి ఒక అనక కుట్టేసేసుకుంటాను. మీకు అనక కుట్టి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒక కుట్టేసేసాం కదా, ఇదే ప్లేస్లో ఇంకో కుట్టేసేసుకుంటే సరిపోద్దండి.
నాకైతే అనక కుట్టేయడం అలవాటు, అందుకని నేను అనక కుట్టేసేసుకుంటాను తర్వాత. చూడండి కరెక్ట్గా సరిపోయింది కదా నాకు. ఇప్పుడు వచ్చేసి పైనుంచి ఒక అనక కుట్టేసేసుకోవడమే. చూడండి ఫ్రాక్ కూడా ఫినిషింగ్ కూడా కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. గజిబిజిగా కుట్టొద్దు, ఫినిషింగ్ కూడా ఇంపార్టెంట్. అంటే కుట్టు పర్ఫెక్ట్గా ఉండాలండి, ఓకేనా. చూడండి నేనేమి ఫ్రిల్స్ కూడా అందాజుగా పెట్టుకోలేదండి, ప్రతిదీ లెక్క ప్రకారమే వెళ్తున్నాను. అందుకని నాకు ఫినిషింగ్ కానీ లుక్ వైజ్గా కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది. కస్టమర్ నుంచి కూడా మంచి కాంప్లిమెంట్, ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి కింద వైపున లైనింగ్ ఉంది కదండి, దాన్ని ఫోల్డ్ చేసి కుడుతున్నానండి నేను. ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేయడమే. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటుని కుట్టుకుంటూ రావడమేనండి. ఇది కింద వైపున బాటమ్ పార్ట్కి, లైనింగ్ లోపల వైపున వచ్చేసి కింద అంచుకు ఫోల్డ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. చూడండి ఈ విధంగా అయిపోయిందా కింద వైపున కుట్టేయడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేయడం గమనించండి, నేను ఏ విధంగా సైడ్ జాయిన్ చేస్తానని. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదండి, వాటికి ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసుకొని పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకొని, చూడండి హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా సైడ్ జాయిన్ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే చంక దగ్గర ప్లస్ కుర్తు పర్ఫెక్ట్ ఉంటుందండి, హెచ్చు తగ్గులు ఏమీ ఉండవన్నమాట. అందుకోసం అండి ఇదే పద్ధతి ఫాలో అవుతాను. చూడండి ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చిందా. సేమ్ ఇంకా నడుము దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోరండి, ఒక ఫ్రంట్ కొంచెం పైకి బ్యాక్ కొంచెం కిందకి లేకుండా అది కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు పిన్ పెట్టేసుకుంటే స్టార్టింగ్లో అసలు కుట్టుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటుందండి. చూడండి ఇవన్నీ ముందే చేసేసుకుంటే మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన పనే లేదు. పక్కకు జరిగిపోయిందే కుట్టు, ఫినిషింగ్ బాగాలేదే అన్న ప్రాబ్లమే రాదనమాట. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక 3 కుట్లు వేస్తానండి సైడు. ఖచ్చితంగా 3-4 కుట్లు వేయండి. ఇప్పుడు 2 అయిపోయాయి కదా, ఇంకొక 2 వేసేసి సైడ్ ఉన్న హ్యాండ్ వచ్చేసి పెద్ద హ్యాండ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి నేను కొంచెం అతుకు ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్సెసే ఉంచేసుకున్నానండి. తర్వాత కుట్టిన తర్వాత ఎక్సెస్ ఉంది ఏముంది కట్ చేసేసుకోవడము, అతుకు మళ్ళీ వేసుకోవడం కంటే అనేసి నాకు ఇదే పద్ధతి. ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకున్నా. సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడా అదే పద్ధతి అండి. ఫస్ట్ ఇది హ్యాండ్స్ చంక దగ్గర ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈక్వల్గా పిన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకోవడమే. హ్యాండ్ లూజ్ మార్క్ చేసేసుకొని ఇంకా వంతున సైడ్ జాయిన్ చేసేయడమేనండి. ఒక వైపున అయిపోయింది కదా, ఇంకో వైపున అనమాట. చూడండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఆ పిన్ రిమూవ్ చేసేయాలండి. ఇప్పుడు నడుము దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలండి. ఇప్పుడు హెచ్చు తగ్గులు రావు, ఫినిషింగ్ కోసమేనండి ఈ తిప్పలన్నీ. అంతేనండి. చూడండి ఇక్కడ వరకు ఇంకొక 3-4 ఇంచెస్ వరకు కిందకు వచ్చేసిన తర్వాత రబ్ ఇచ్చేయడమేనండి. చివరి వరకు కుట్టకూడదండి ఇది, మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ విడివిడిగా జాయిన్ చేయాలి. కింద పార్ట్ అయితే నడుము దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ కింద వైపు రబ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఇటువైపున కూడా ఒక 4 కుట్లు వేసేస్తున్నాను. ఇప్పుడు నేను సైడ్ కింద వైపు నుంచి ఏ విధంగా జాయిన్ చేస్తాను అనేది కూడా గమనించండి. ఇప్పుడు చూడండి ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసానా. ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని సైడ్ జాయిన్ చేస్తానండి, కింద నుంచి స్టార్ట్ చేస్తాను, తర్వాత లైనింగ్ జాయిన్ చేస్తానండి. చూడండి 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. ఇది ఒరిజినల్ క్లాత్ని ఫస్ట్ జాయిన్ చేయాలి. చూడండి కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఆల్రెడీ మనం నడుము దగ్గర నుంచి 3-4 ఇంచెస్ అని చెప్పాను కదా, అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయాలండి. ఇది చూడండి అక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి పక్కకు తీసేసాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా నేను వచ్చేసి సైడ్ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నానండి జాయింట్ చేయడం. 1/2 ఇంచ్, ఇది కోరాపాటు కాబట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఆ 3-4 ఇంచెస్ అన్నాను కదా, అక్కడికి వచ్చేసి ఒక రబ్ ఇచ్చేయడమేనండి. అంతేనండి. మీకేమనిపించిందండి ఈ ఫ్రాక్ ఎలా ఉంది? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి, తర్వాత బ్యాక్. చూడండి నడుము దగ్గర ఫ్రిల్స్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.
ఓకేనండి, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.